భారతదేశం దక్షిణాసియాలో ఉన్న విభిన్న మరియు సాంస్కృతికంగా గొప్ప దేశం. భారతదేశం గురించి ఇక్కడ కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. 1. భౌగోళికం. భారతదేశం భూభాగంలో ప్రపంచంలో 7వ పెద్ద దేశం మరియు 2వ అత్యధిక జనాభా కలిగిన దేశం. ఇది వాయువ్య దిశలో పాకిస్తాన్, ఉత్తరాన చైనా మరియు నేపాల్, ఈశాన్యంలో భూటాన్ మరియు తూర్పున బంగ్లాదేశ్ మరియు మయన్మార్లతో సరిహద్దులను పంచుకుంటుంది. దక్షిణాన ఇది హిందూ మహాసముద్రంతో సరిహద్దులుగా ఉంది. 2. రాజధాని. భారతదేశ రాజధాని నగరం న్యూఢిల్లీ. 3. జనాభా. 1.3 బిలియన్లకు పైగా జనాభాతో చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలో 2వ అత్యధిక జనాభా కలిగిన దేశం. 4. భాషలు. భారతదేశం భాషా వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. హిందీ మరియు ఆంగ్లం అధికారిక భాషలు, కానీ బెంగాలీ, తెలుగు, మరాఠీ, తమిళం, ఉర్దూ, గుజరాతీ మరియు మరిన్ని సహా 21 అధికారికంగా గుర్తించబడిన ప్రాంతీయ భాషలు కూడా ఉన్నాయి. 5. మతం. భారతదేశం మతపరమైన వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. హిందూ మతం, ఇస్లాం, క్రైస్తవం, సిక్కు మతం, బౌద్ధమతం మరియు జైనమతం దేశంలో ఆచరించే ప్రధాన మతాలలో ఉన్నాయి. 6. ఆర్థిక వ్యవస్థ. భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది మరియు ఇది ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. వ్యవసాయం, తయారీ మరియు సేవల రంగాలు దానికి గణనీయంగా దోహదం చేస్తాయి. 7. సంస్కృతి. భారతదేశంలో శాస్త్రీయ కళలు, సంగీతం, నృత్యం, సాహిత్యం మరియు తత్వశాస్త్రం వంటి గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉంది. ఇది సాంప్రదాయ దుస్తులు, విభిన్న వంటకాలు మరియు ఏడాది పొడవునా జరుపుకునే వివిధ పండుగలకు ప్రసిద్ధి చెందింది. 8. చరిత్ర. భారతదేశం సుదీర్ఘమైన మరియు సంక్లిష్టమైన చరిత్రను కలిగి ఉంది. పురాతన నాగరికతలు కనీసం 2500 BCE నాటివి. ఇది మౌర్య, గుప్తా, మొఘల్ మరియు బ్రిటిష్ సామ్రాజ్యాలతో సహా వివిధ రాజవంశాలు మరియు సామ్రాజ్యాల పెరుగుదల మరియు పతనాలను చూసింది. 9. స్వాతంత్ర్యం. భారతదేశం ఆగస్టు 15, 1947న బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది. ఈ రోజును ఏటా స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు. 10. రాజకీయాలు. భారతదేశం ఒక సమాఖ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య రిపబ్లిక్. రాష్ట్రపతి దేశాధినేత, ప్రధానమంత్రి ప్రభుత్వాధినేత. 11. ల్యాండ్ మార్క్లు. తాజ్ మహల్, జైపూర్ హవా మహల్, ఢిల్లీలోని ఎర్రకోట, ముంబై గేట్వే ఆఫ్ ఇండియా మరియు మరిన్నింటితో సహా భారతదేశం వివిధ ఐకానిక్ ల్యాండ్ మార్క్లకు నిలయం. 12. సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో భారతదేశం గణనీయమైన ప్రగతి సాధించింది. మార్స్ ఆర్బిటర్ మిషన్ వంటి విజయాల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, ఇస్రో వంటి సంస్థలు అంతర్జాతీయ గుర్తింపు పొందడంతో ఇది అంతరిక్ష కార్యక్రమానికి ప్రసిద్ధి చెందింది. అదనంగా, భారతదేశం అభివృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమను కలిగి ఉంది మరియు గ్లోబల్ సాఫ్ట్వేర్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల విభాగంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. 13. విద్య. భారతదేశం అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలు మరియు పరిశోధనా కేంద్రాలతో విభిన్న విద్యా వ్యవస్థను కలిగి ఉంది. వివిధ రంగాలలో గణనీయమైన కృషి చేసిన అనేక మంది ప్రముఖ పండితులు, శాస్త్రవేత్తలు మరియు మేధావులను దేశం తయారు చేసింది. 14. వన్యప్రాణులు. భారతదేశం అనేక రకాల వృక్షజాలం మరియు జంతుజాలానికి నిలయం. దేశం యొక్క విభిన్న భౌగోళిక శాస్త్రంలో హిమాలయ పర్వత శ్రేణులు, సారవంతమైన మైదానాలు మరియు తీర ప్రాంతాలు ఉన్నాయి. ఇది బెంగాల్ టైగర్, ఇండియన్ ఏనుగు మరియు భారతీయ ఖడ్గమృగం వంటి అంతరించిపోతున్న జాతులను రక్షించే అనేక జాతీయ ఉద్యానవనాలు మరియు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను కలిగి ఉంది. 15. సవాళ్లు. భారతదేశం పురోగతి ఉన్నప్పటికీ పేదరికం, పర్యావరణ సమస్యలు, ఆరోగ్య సంరక్షణ అసమానతలు మరియు సామాజిక అసమానతలతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం మరియు వివిధ సంస్థలు ఈ సవాళ్లను పరిష్కరించేందుకు మరియు పౌరులందరి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి కృషి చేస్తూనే ఉన్నాయి. 16. వంటకాలు. భారతీయ వంటకాలు దాని గొప్ప రుచులు మరియు వైవిధ్యానికి ప్రసిద్ధి చెందాయి.
ప్రతి ప్రాంతానికి దాని స్వంత ప్రత్యేకమైన పాక సంప్రదాయాలు ఉన్నాయి. ప్రసిద్ధ వంటకాలలో బిర్యానీ, కూర, దోస, సమోసా మరియు గులాబ్ జామున్ మరియు జిలేబీ వంటి వివిధ స్వీట్లు ఉన్నాయి. 17 బాలీవుడ్ భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న చలనచిత్ర పరిశ్రమ ఉంది. దీనిని బాలీవుడ్ అని పిలుస్తారు. భారతీయ చలనచిత్రాలు వారి రంగుల కథలు, సంగీతం మరియు నృత్య సన్నివేశాలకు ప్రసిద్ధి చెందాయి. 18 క్రీడలు క్రికెట్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ మరియు దేశం ప్రపంచ స్థాయి క్రికెటర్లను తయారు చేసింది. ఫీల్డ్ హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్ మరియు కబడ్డీ వంటి ఇతర క్రీడలు కూడా గణనీయమైన అభిమానుల సంఖ్యను కలిగి ఉన్నాయి. 19 పండుగలు భారతదేశం వివిధ ప్రాంతాలలో జరుపుకునే శక్తివంతమైన పండుగలకు ప్రసిద్ధి చెందింది. దీపావళి, హోలీ, ఈద్, దుర్గాపూజ మరియు నవరాత్రులు సంతోషకరమైన వేడుకలలో ప్రజలను ఒకచోట చేర్చే కొన్ని ప్రధాన పండుగలు. 20 యోగా మరియు ఆధ్యాత్మికత భారతదేశం యోగా యొక్క జన్మస్థలం మరియు ఆధ్యాత్మిక అభ్యాసాలు దాని సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయి. మహాత్మా గాంధీ మరియు స్వామి వివేకానంద వంటి ఆధ్యాత్మిక నాయకుల బోధనలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఉత్తేజపరుస్తూనే ఉన్నాయి. భారతదేశం